హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సందేహాలు ఉంటాయి. మీకు ఉన్న అన్ని ధర్మ సందేహాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మన హిందువులందరికీ శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఇంట్లో పూజలు చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేయడానికి ప్రయత్నించండి. శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ శ్రావణ మాసంలో చాలామంది రోజు పూజలు చేస్తూ ఉంటారు. అయితే రోజు పూజలు చేసేవాళ్ళు మాత్రం ఈ నెలంతా మాంసాహారం తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కదు. రోజు పూజ చేయలేని వాళ్ళు మాత్రం మీరు చేసే రోజున మాత్రం మాంసాహారం తినకూడదు. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 3 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ 3 రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి. ప్రతి శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరునికి పూజలు చేయాలి. అలాగే శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి. అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి వ్రతాలే కాదు, పరమశివుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం కూడా. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి అభిషేకం చేయండి. డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు చెరుకు రసంతో శివునికి అభిషేకిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో ఈ శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమట. ఈ శ్రావణ మాసంలోని సోమవారం రోజున శివ పార్వతుల పటానికి గంధం రాసి జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడట. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. మహిళలకు అతి ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలోనే 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆగస్టు 16వ తారీఖు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు తర్వాత వచ్చే 3వ శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగించండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు సాధారణంగా ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము. కానీ ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఒక దీపం లక్ష్మీదేవికి అంకితం, మరో దీపం విష్ణుమూర్తికి అంకితం. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి దేవునికి నైవేద్యంగా 2 ఎండు ఖర్జూరాలు నివేదించి ఇంట్లో పూజ చేసుకోండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ శ్రావణ మాసంలో మనం ఎక్కువగా పూజలు చేసుకుంటాం. మీరు చేసే పూజలకు మంచి పుణ్య ఫలితం రావాలంటే స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఈ నెలలో స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంట్లో ఎవరి చేతనైనా మీ పూజా గదిని ఊహించాలి. లేకపోతే దేవతలకు మైలు అంటుతుంది. దేవతలకు మైలు అంటితే మీరు చేసే పూజలకు దేవతలు అనుగ్రహించరు. స్త్రీలకు పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే మీ ఇంట్లోని ఈశాన్య దిశలో కొంచెం గల్లులుప్పును వేయండి. స్త్రీలు 5వ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తేనే మైలు తొలగిపోతుంది. ఈ నియమాలు ఆచరించి మీ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎక్కువగా మంగళగౌరి వ్రతం అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. మీ ఇంట్లో వ్రతాలు చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు సడన్గా పీరియడ్స్ వస్తే మాత్రం మీకు
పీరియడ్స్ పూర్తయినాక ఆ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో ప్రతి రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఏ రోజైనా సరే మీరు వ్రతాలు చేసుకోవచ్చు. ఇక రోజు పూజలు చేసేవాళ్ళు ప్రతిరోజు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాల్సిందే. రోజు పూజలు చేయలేని వారు ఒక శుక్రవారం రోజు అయినా సరే తప్పకుండా పూజలు చేసుకోవాలి. మీరు పూజలు చేసే రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇక శ్రావణ మాసంలో నెల రోజులు భార్యాభర్తలు అసలు కలవకూడదు. ఈ నెలంతా బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో పూజలు చేసేటప్పుడు స్త్రీలు తమ మంగళ సూత్రాలకు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆడవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగులో ఉండే చీరను కట్టుకొని ఇంట్లో పూజలు చేస్తే చాలా మంచిది. అయితే ఈ శ్రావణ మాసంలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసుకున్నప్పుడు ముత్తైదువులకు వాయనాలను సమర్పిస్తారు. ముత్తైదువులకు వాయనాలు ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఉండకూడదు. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు చేసే పూజలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. కాబట్టి సౌభాగ్యం కోసం పూజలు చేస్తారు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో పసుపు కుంకుమలు ఉండకుండా చూసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజలు చేయాలి. తులసి చెట్టుకు చేసే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఫ్రెండ్స్, మరి చూశారు కదా, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.